పిలువవచ్చు తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పారు. ఇదే మాట మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం. 9వ అధ్యాయము. అయితే నేను పాపులను పిలువవచ్చింది కానీ నీతిమంతులను పిలువ రాలేదు. ఇక్కడ కూడా మన సేమ్ ఏముంది అక్కడ అంటే, నేను పాపులనే పిలువవచ్చింది కానీ నీతిమంతులను పిలువ రాలేదు. కాబట్టి యేసు ప్రభు తన నోటితో స్వయంగా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను పాపుల కొరకే వచ్చినాను అని ఆయన నోటితో చెప్పినాడు. ఇంతకు ఎవరు పాపులు అనేది మనం గమనిస్తే కీర్తనలు 51:5 వచనంలో దావీదు స్పష్టంగా చెప్తాడు. ఏమంటాడంటే, నా తల్లి గర్భములో నేను పుట్టుక నుంచే నా జన్మతః పాపి. ఒకసారి చూడండి, కీర్తనలు 51:5. నేను పాపములో పుట్టినవాడను, పాపములో నా పాపములోనే నా తల్లి నన్ను గర్భాన్ని ధరించింది. కాబట్టి నేను పాపాత్ముడను. ఏమంటున్నాడు అంటే, ఆయన ఒక్కడే కాదు, పుట్టుకతోనే ప్రతి మానవుడు పాపాత్ముడుగా జన్మిస్తున్నాడు. ఎందుకంటే దీనికి మనం ఆది కాండంలోకి వెళ్తే, ఆది కాండంలో మొదట చేయబడినటువంటి పురుషుడు తర్వాత స్త్రీ, వీరిద్దరూ ఆజ్ఞను అతిక్రమించిన కారణం చేత, ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే వాళ్ళు ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమిస్తూ వచ్చినారో వాళ్ళు పాపం, అంటే పాపంకు రావాల్సిన జీతం ఏంటంటే మరణం. రోమ 6:23లో ఏలైనగా పాపం వలన వచ్చే జీతము మరణం. అంటే పాపము వలన మానవుడు సంపాదించుకున్నది లేదా ఫలము ఏం పొందుకున్నాడంటే మరణాన్ని పొందుకున్నాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, నేను పాపులనే పిలువవచ్చు తిని. అంటే నశించిపోయే వారిని పిలవడానికి వచ్చింది ఆయన. ఈ భూమి మీదకి ఎవరి గురించి వచ్చినట్టు ఆయన? నశించిపోయే వారి కొరకు, నిత్య నరకానికి వెళుతున్న ప్రజల నిమిత్తము ఆయన వచ్చినాడు. కాబట్టి మనం గమనిస్తే, నేను పాపులనే పిలువవచ్చు తిని, నీతిమంతులను పిలువ. నీతిమంతుడుగా ఈ భూమి మీద ఎవరూ లేరు. రోమపత్రిక 3వ అధ్యాయంలో మనకు స్పష్టంగా చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారైరి అని రాయబడింది. కాబట్టి ఈ భూమి మీద నీతిమంతులు లేరు, ఆయన ఒక్కడే నీతిమంతుడు, యేసు ప్రభు మాత్రమే. కాబట్టి ఈ దినమున మనం గుర్తించాల్సిన మాట ఏంటంటే, ఆయన ఎవరి కొరకు వచ్చినాడు, ఆయన ఎవరిని పిలుస్తూ ఉన్నాడంటే పాపులను. అందుకే మత్తయి సువార్త 11:28లో రాయబడింది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. కాబట్టి ఆయన పాపులతో స్నేహము చేయడానికి వచ్చినాడు. ఎందుకొరకు వచ్చినాడు? ఆయన పాపులతో స్నేహం చేయడానికి. కాబట్టి మనం గమనిస్తే ఆయన పాపాత్మలను కోరుకున్నాడు. ఆయన పాపాత్మలను కోరుకున్నాడు. పాపానికి రావాల్సిన శిక్ష లేదా జీతము లేదా ప్రతిఫలము ఏంటిదయ్యా అంటే మరణము. మనం గమనిస్తే ఒకవేళ పాత నిబంధనలో మన చరిత్ర చూస్తే, ఎవరైనా పాపము చేస్తే వాళ్ళకు ఆ పాపానికి రావాల్సిన శిక్ష ఏంటంటే మరణం. అంటే వాళ్ళను రాళ్ళతో కొట్టి చంపేవాళ్ళు. చూడండి ఒకసారి మనం చూద్దాము. ఒకసారి రండి, నిర్గమకాండము 19వ అధ్యాయం 3వ వచనం. తీసిన వాళ్ళు చదవండి. నిర్గమకాండము 3వ అధ్యాయం దేవుని యొద్దకు 13వ వచనం, 19, 13. ముట్టకూడదు, ముట్టినవాడు
రాళ్లతో కొట్టబడవలను లేక పొడవబడవలను. మనుషుడు కానీ మృగము కానీ బ్రతకకూడదు. ఇక్కడ మనం గమనిస్తే ఏమంటున్నాడు దేవుడు అంటే అక్కడ హోరేబు పర్వతం మీదకి మోషే అంటే సీనాయి పర్వతం మీదకి మోషే వెళ్తాడు. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడడానికి పైకి వెళ్తాడు. అయితే అది ఎవరైతే ముడతారో, దాన్ని ఎవరైతే తాకుతారో వాళ్ళు ఏమవుతారంట, వాళ్ళు ఆ ఆజ్ఞను లేదా ఆ మాట మీరిన కారణం చేత వాళ్ళు ఏం చేయబడతారంట, వాళ్ళు రాళ్లతో కొట్టి చంపబడతారు. ఇంకా కొన్ని రోజు చూసుకుందాం మనం. లేవియకాండము ముందుకెళ్తే లేవియకాండము 20వ అధ్యాయము 2వ వచనం. లేవియకాండం 20వ అధ్యాయము 2వ వచనం. ఇశ్రాయేలులో గాని ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులో గాని ఒక్కడు ఏమాత్రమును తన సంతానమును మొలెకుకు ఇచ్చిన యెడల వాని మరణము శిక్ష విధింపవలెను. మీ దేశ ప్రజలు రాళ్లతో వాని కొట్టవలను. మనం గమనిస్తున్నాము, పాపానికి లేదా తప్పిదానికి లేదా ఆజ్ఞను అతిక్రమించిన వచ్చే ప్రతిఫలం ఏంటంటే రాళ్లతో కొట్టి చంపబడడం. అంతేకాదు, విశ్రాంతి దినమున ఆ దినాల్లో వాళ్ళు శనివారం పాటించేవాళ్ళు. ఈ శనివారం రోజు ఒకవేళ పనికి వెళితే, శనివారం దినమున పనికి వెళితే వాళ్ళని కూడా ఆ దినాల్లో ఏం చేసినారు, రాళ్లతో కొట్టి చంపినారు. చూడండి సంఖ్యాకాండం 15వ అధ్యాయము 36వ వచనం. 15:36. సర్వ సమాజము పాలెము వెలుపల రాళ్లతో వాడిని కొట్టి చంపవలెను. వాళ్ళు ఏం చేయాలంట, రాళ్లతో కొట్టి చంపాలి. చేసిన తప్పేంటిదయ్యా అంటే ఏం లేదు, ఆజ్ఞను అతిక్రమించండి అంతే. ఇప్పుడు మన మూల పితృడైన ఆదాము కూడా చేసిన తప్పేంటిదయ్యా, ఎవరినైనా చంపిండా, ఎవరినైనా కొట్టిండా? లేదు, ఆజ్ఞ అతిక్రమించండి అంటే వద్దు అన్న పండు మాత్రమే తిన్నాడు అంతే, ఎవరికి ఏం హాని చేయలేడు. అంటే ఇక్కడ మనం గమనిస్తే ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపముకు వచ్చే జీతమే లేదా ప్రతిఫలమే మరణము. ఈ రోజున యేసుక్రీస్తు ఈ మరణము గుండా వెళ్తున్నటువంటి మానవుని రక్షించడం కొరకు వచ్చింది. అందుకనే ఆ మానవునితో అనగా ఈ పాపాత్ములతో నిత్య నరకానికి నాశనానికి వెళ్తున్నటువంటి ఈ మానవులతో స్నేహము చేయడానికి అనగా ఆ నిత్య మరణముడు తప్పించడానికి వచ్చినాడు ఆయన. యేసు ప్రభు పాపుల స్నేహితుడుగా పిలువబడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన కలంకము లేనివాడు. కానీ మన పాపముల నిమిత్తము, మన అపరాధముల నిమిత్తము ఆయన మనలో ఒకటిగా ఎంచబడ్డాడు, పాపాత్ముడిగా ఎంచబడ్డాడు, శాపగ్రస్తుడిగా ఎంచబడ్డాడు, దోషిగా ఎంచబడ్డాడు. అంటే అవన్నీ మనకు రావాల్సింది, మనము చేసింది, మనకు తగినవి అవన్నీ. కానీ మన మీద ఉన్నటువంటి ఆ శాపములన్నీ తీసుకున్నాడు ఆయన. మనకు నిర్దోషులుగా చేసినాడు, మనల్ని నీతిమంతులుగా చేసినాడు. కాబట్టి ఈ రోజున మరి యేసు ప్రభు చెప్పినాడు, నేను పాపులనే పిలువవచ్చింది. పాపిని పరిశుద్ధునిగా మార్చడానికి వచ్చినాడు, స్నేహం చేసి. అందుకనే మనం చెప్పుకుంటున్నాము, ఆయన ఏం చేసినట్ట, ఆయన స్నేహం చేసి. కాబట్టి ఈ రోజున మనం చెప్పుకునే మాట, ఆయన పాపాత్ములకు స్నేహితుడుగా ఎంచబడ్డాడు. నీ దోష శిక్ష భరించడానికి, మన శిక్ష యావత్తు ఆయన కొట్టివేయడానికి ఆయన ఏం చేయబడ్డాడు, ఆయన మన శిక్షకు బదులుగా ఆయన భరించినాడు. రోమా 8:1 మనం గమనిస్తే, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు, ఏ శిక్ష కూడా లేదు. కారణం ఏంటంటే నువ్వు ఆయన కోరుకున్న కారణం చేత. ఇలా చెప్తాం, ఒక స్త్రీ ఒక పురుషుని కోరుకుంది అనుకుందాం.
ఇప్పుడు ఆ పురుషుడికున్న ఆస్తి మొత్తం ఎవరికి వస్తుంది? స్త్రీ కూడా వర్తిస్తుంది. ఎందుకు? కేవలము ఆ పురుషుణ్ణి ఇష్టపడ్డ కారణం చేత, లేదా కోరుకున్న కారణం చేత, వివాహం ఆడిన కారణం చేత ఆ పురుషుడికున్న ఆస్తులన్నీ ఎవరికి సొంతమవుతున్నాయి? ఆమె కూడా సొంతమైపోతుంది. కాబట్టి ఈ రోజున నువ్వు కేవలము యేసును కోరుకున్న కారణం చేత నీకేం చేయబడుతుంది తెలుసా? మనకు 2 ఆశీర్వాదాలు లేదా 3 ఆశీర్వాదాలు చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్తాం. రండి, మొదటి పేతురు 3వ అధ్యాయం. ఈ పాపానికి రావాల్సిన జీతము మరణము కొట్టివేసి మనకి ఎట్లా ఆశీర్వాదం ఇచ్చినాడు, ఎలా మనల్ని దీవించినాడు ఒకసారి మనం చూద్దాము. మొదటి పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. మొదటి పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. చాలు. దేవుడు మొదట పిలిచినాడు, మనం పాపులుగా ఉన్నప్పుడు పిలిచినాడు. పాపముతో ఉన్నటువంటి మనల్ని ఎవరు ఇష్టపడేవారు కాదు, కానీ పాపములో ఉన్న మనల్ని ఆయన స్నేహితుడిగా ఇష్టపడి నేను పాపులనే పిలువవచ్చింది కానీ నీతిమంతులను పిలువ రాలేదు. కాబట్టి ఈ పాపాత్ములైన మనల్ని పిలిచి దేనికి వారసులుగా చేసినంటే ఆశీర్వాదమునకు, ఆయన రాజ్యానికి వారసులుగా చేసినాడు. అంటే మనలో ఉన్న పాపమంతా కడిగి వేసినాడు, మనలో ఉన్న పాపమంతా తీసివేసినాడు. మన పాపముకు రావాల్సిన క్రయము ఆయన శిలువ పైన చెల్లించినాడు. ఇప్పుడు నువ్వు ఏమి చెల్లించిన అవసరం లేదు. ఆయన నీకున్న రుణము, నీకున్న అప్పు, నీకున్న అన్నిటినీ ఆయన భరించినాడు, సహించినాడు, కొట్టేసినాడు, ఆయన అప్పగించుకున్నాడు, ఆయన సమాప్తి చేసినాడు. ఇప్పుడు నీవు నేను ఎవరమంటే వారసులం. దేనికి? ఆశీర్వాదములకు వారసులం. అంటే చూడండి ఎంత అద్భుతమైన దేవుడు. దావీదు చెప్పినాడు 51:5లో, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించి. అంటే చూడండి, ఈ పాపాత్ములను స్నేహము చేసి ఆశీర్వాదములకు వారసులుగా చేసినాడు. ఇది ఈ రోజున నువ్వు నేనే కాదు, లోకంలో ఉన్న మానవులందరూ జన్మతః పాపి. ప్రతి మానవుడు పాపే. కామ, క్రోధ, మద, మస్తరాలతో నిండి ఉన్న వ్యక్తి. కాబట్టి ఈ రోజున నీవు నేను ఎవరమంటే ఎవరము? ఆశీర్వాదమునకు వారసులం. ఆశీర్వాదమునకు వారసులే చేసినాడు. చూడండి, నీ ఆధిక్యత లేదా మన ఆధిక్యత లేదా మనకిచ్చినటువంటి ఆధిక్యతలు చూడండి. ఆశీర్వాదమునకు వారసులుగా చేసినాడు, ఆయన రాజ్యానికి వారసులుగా చేసినాడు. కాబట్టి ఈ రోజున నీవు నేను దేనికి వారసులుగా ఉంటామంటే పాపానికి దాసులం, పాపానికే వారసులం మనం. అందుకే పౌలు అంటాడు, నేను మంచి చేయాలని కోరిక ఆశ నాలో ఉంది, కానీ నేను మంచి చేయలేకపోతున్నా, చేయలేని కీడు చేస్తూ ఉన్నా. అలా చేస్తుంది నేను కాదు, నాలో ఉన్న పాపమే అన్నాడు. కాబట్టి ఈ పాపపు బీజాన్ని తీయడానికే వచ్చినాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకొరకే ఆయన కల్వరి శిలువలో మన నిమిత్తం ఆయన బలి అయిపోయినాడు. కాబట్టి యేసుక్రీస్తు ఆశీర్వాదములకు వారసులుగా చేసినాడు. వాస్తవంగా నీవు నేను మనం చెప్పుకున్నట్లుగా తప్పిదాన్ని బట్టి ఆజ్ఞలను మీరిన కారణం చేత రాళ్ళతో కొట్టి చంపబడాలి. అయితే అలాంటి పరిస్థితిలో ఉన్న మనల్ని ఆయనే తప్పించినాడు, ఆయనే కొట్టబడ్డాడు, ఆయనే విరవబడ్డాడు, ఆయనే పొడవబడ్డాడు, ఆయనే బలిగా చేయబడ్డాడు. కాబట్టి